హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. నేను నిజం చెప్పాను సార్. నిజానికి ఉన్న గొప్పతనం అలాంటిది అన్నది కస్తూరి పక్కకు చూస్తూ. ఈశాన్ కస్తూరిని చూస్తూ, నువ్వు నాకు ఎందుకు ఇలా అనిపిస్తావో తెలీదు. చాలా కొత్తగా, వింతగా, అర్థం కాని పుస్తకంలా. మనసులో ఏదో నింపుకొని బయటకు కనపడని మరో మనిషిలా. నీకు నువ్వే ఓ ముసుగు వేసుకొని, నీకు నువ్వే హద్దులను గీసుకొని, వాటి నుండి బయటికి రాకుండా బాధ అయినా సంతోషమైనా ఎవరితోనూ పంచుకోకుండా ఉండిపోతావు. ఓ మనసున్న రాతిలా అనుకుంటూ ఉండిపోయాడు ఈశాన్ కస్తూరిని చూస్తూ. హలో సార్, ఏమైంది అని అంది కస్తూరి తన్ను చూస్తున్న ఈశాన్తో. హా అనుకుంటూ వెళ్ళాడు. కార్ ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగింది. ఈశాన్ సీట్ బెల్ట్ తీస్తుంటే, సార్ ఇక్కడ వద్దు, పక్కనే నాకు తెలిసిన చిన్న బజారు ఉంది, అక్కడికి వెళ్దాం అన్నది కస్తూరి వెంటనే. ఏంటి ఇక్కడ, ఎందుకు వద్దు అని అన్నాడు ఈశాన్. అంటే నేను కార్తీక్ ఇలాంటి పెద్ద షాపింగ్ మాల్లో కొనుక్కొని బట్టలు వేసుకునేంత రిచ్ కాదు కదా సార్ మేము, అందుకే. అయినా డబ్బులు మీ దగ్గర నుండి తీసుకుంటున్నా అని ఇలా ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేస్తే మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు కష్టంగా ఉంటుంది నాకు. అందుకే మాకు తగ్గట్టుగానే కొనుక్కుంటాం అని అంది కస్తూరి. నిన్ను ఎవరు ఇవ్వమన్నారు అని అన్నాడు ఈశాన్. మీరు అడగకపోయినా నేను తీసుకోలేను మీ దగ్గర నుండి ఊరికే. అయినా ఇప్పుడు ఇలాంటి వాటికి మేం అలవాటు పడితే మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళిపోయాక బ్రతకటం చాలా కష్టమవుతుంది. అందుకే నాలా నేను ఉంటే మేలు అని అంది కస్తూరి ఈశాన్ని చూస్తూ. ఈశాన్ కస్తూరిని చూస్తూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పక్క బజార్లోకి కారు వెళ్ళనిచ్చి బజార్ ముందు కార్ని ఆపాడు. బజార్ చిన్నది కాబట్టి కారు లోపలికి వెళ్ళదు. కస్తూరి సీట్ బెల్ట్ తీసుకుంటూ, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను, అక్కడకు మీరు రాలేరు అంటే బజార్ చిన్నది కాబట్టి మీకు అలాంటి అలవాటు ఉండవు కదా అని అనుకుంటూ. సార్ డబ్బు అని అన్నది చిన్నగా. ఈశాన్ పర్సు తీసి కస్తూరి చేతిలో పెట్టాడు. కస్తూరి పర్సులో నుండి కొంచెం డబ్బును తీసుకొని ఈశాన్కి లెక్క చెప్పి కార్ దిగి వెళ్ళిపోయింది. వెళ్తున్న కస్తూరిని చూస్తూ కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు ఈశాన్ కోపంగా. కస్తూరి కార్తీక్కి బట్టలు, పౌడర్స్, తనకి కావాల్సినవి అన్నీ తీసుకుంటూ ఉండగానే అక్కడికి ఈశాన్ వచ్చి కస్తూరిని చూస్తూ వెనక నిలబడ్డాడు. కస్తూరి ఈశాన్ని చూసుకోకుండా అన్నింటినీ తీసుకుంటూ నడుస్తూ మరొక దుకాణం దగ్గరికి వెళ్ళింది. అక్కడ చిన్న బొమ్మలు ఉంటే చూస్తూ అందులో తక్కువ ధర ఉన్నవి అడిగి తీసుకుంటూ కస్తూరి ఉంటే, ఇక్కడ కూడా వీటిని ఎందుకు, మంచి కాస్ట్లీ బొమ్మలు తీసుకోవచ్చు కదా అని అన్నాడు ఈశాన్. మీరెప్పుడు వచ్చారు అన్నది కస్తూరి సూటిగా. వచ్చా, కానీ ఎందుకు బాబు కోసం ఇలాంటివి తీసుకుంటున్నావు అని అన్నాడు ఈశాన్. మీ బాబు కోసం పెద్ద షాపింగ్ మాల్స్లో తీసుకోండి సార్, ఎవరొద్దన్నారు, ఇక్కడ నా బాబు కోసం కదా, అందుకే వాడికి వాళ్ళ అమ్మ తమ స్తోమతకి తగ్గట్టుగానే తీసుకుంటుంది అని అన్నది బొమ్మలను చూస్తూ కస్తూరి. వాడి బాబు కూడా ధనవంతుడే కదా, అందుకే చెబుతున్నా ఖరీదైనవి తీసుకోమని అని అన్నాడు ఈశాన్ అంతే సూటిగా. ఏంటి అన్నది వెంటనే షాక్గా కస్తూరి. అమ్మవి నువ్వైతే నాన్నను నేనేగా, అందుకే నా కొడుకుకు ఇలాంటివి వద్దు అంటున్నా. ఏ కాదా, నువ్వు నా భార్యవి, అలాంటప్పుడు వాడు కూడా నా కొడుకేగా, పైగా ఆశ్రమంలో మన ఇద్దరి పేర్లు ఉంటాయి, వాడి అమ్మా నాన్నలుగా, అందుకే చెప్తున్నా. నేను ధనవంతుడి కాబట్టి నా భార్యవి, నువ్వు కూడా ధనవంతురాలివే కదా, మనం ధనవంతులమైతే మన కొడుకు కూడా రిచ్ బాయే కదా అని అన్నాడు సూటిగా ఈశాన్. కస్తూరికి ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉంది ఈశాన్ని. ఈశాన్ మాత్రం కస్తూరిని చూస్తూ, నిజమేగా నేనన్నది, ఇందులో అబద్ధం ఉందా అని అన్నాడు కస్తూరిని.
కస్తూరి వింతగా చూస్తుంటే తనను సూటిగా చూస్తూ, బంధమే అబద్ధమైనప్పుడు నిజం అన్న మాటకు అర్థమే లేదు కదా అన్నది సూటిగా కస్తూరి. ఇషాన్ మౌనంగా ఉంటే కస్తూరి అన్నింటినీ తీసుకొని నడుస్తుంటే ఇషాన్ కూడా అన్నిటినీ చూస్తూ నడుస్తున్నాడు. పూలు అమ్మే ఆవిడ ఇద్దరినీ చూస్తూ, బాబూ, అమ్మాయి తల బోసిగా ఉంది, తనకి ఈ మల్లెలు కొనండి, ఇవి తలలో పెడితే కళగా ఉంటుంది అన్నది ఆవిడ. కస్తూరి ఇషాన్ చూస్తుంటే సరే ఇవ్వండి అని అన్నాడు ఇషాన్. ఆవిడ పూలు ఇస్తే వాటిని తీసుకొని డబ్బులు ఇచ్చి ఇదిగో అన్నాడు మల్లెలున్న చేతిని ముందుకు చాచుతూ. కస్తూరి వాటిని తీసుకొని నడుస్తూ వచ్చింది కార్ దగ్గరికి. ఇషాన్ కార్ తెచ్చాక వెనక సీట్లో అన్నీ వేసి కూర్చుంది. కార్ స్టార్ట్ అయింది. ఇషాన్ మాత్రం వెనక సీట్లో పెట్టిన మల్లెపూలను చూస్తూ, పెట్టుకోమని ఇచ్చాను, అలా వెనక పెట్టడానికి కాదు అని అన్నాడు సూటిగా ఇషాన్. కస్తూరి ఇషాన్ని చూస్తూ వాటిని తీసుకొని చూస్తూ, సార్, వీటిని ఏ ఉద్దేశంతో ఇచ్చినా తను నా భర్త అనుకుంటూ మల్లెలను తలలో పెట్టుకుంది. వాటిని ఇషాన్ చూస్తూ, ఆవిడ చెప్పింది నిజమే, బాగుంటావు నువ్వు, ఇలాగే ఉండు ఎప్పుడు అని అన్నాడు ఇషాన్. ఇలాగే ఉండటానికి నేనేం జీవితాంతం ఇక్కడే ఉండనుగా, అందుకే ఇలాంటివి ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది మీకైనా నాకైనా అన్నది సూటిగా కస్తూరి. ఇషాన్ కోపం పీక్స్ పోతుంటే కార్ ఫాస్ట్గా పోనిస్తున్నాడు. కస్తూరి భయంగా కూర్చొని ఉంది, కానీ ఏం మాట్లాడలేదు. కార్ ఇంటి దగ్గరకు వచ్చాక సడన్గా బ్రేక్ వేశాడు. కస్తూరికి సీట్ బెల్ట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ముందుకు పడి తల పగిలేదేమో మరి. అలా ముందుకు పడగానే కస్తూరి ఇషాన్ని చూస్తూ, ఎందుకంత కోపం అన్నది సూటిగా కస్తూరి. ఎందుకా అని కస్తూరి చేతిని పట్టుకొని, కొన్నిసార్లు దగ్గరగా వస్తావు, చాలా దగ్గరగా, కానీ అంతలోనే దూరంగా నెట్టేస్తావు, చాలా దూరంగా. ఎలా తీసుకోవాలి నేను? అసలు నేను నీ భర్తను, అది గుర్తుపెట్టుకో ముందు అని కార్ దిగి వెళ్ళిపోయాడు కోపంగా ఇషాన్. వెళ్తున్న ఇషాన్ని చూస్తూ ఎలా స్పందించాలో అర్థం కాక అన్నీ తీసుకుని ఇంట్లోకి వచ్చింది కస్తూరి. అప్పటికే సురేఖ గారు కార్తీక్కి అన్నం పెడుతూ ఉంటే తింటూ ఉన్నాడు కార్తీక్. కస్తూరి అన్నింటిని గదిలో పెట్టి క్రిందకు వచ్చింది. ఇషాన్ కూడా తినటానికి కూర్చున్నాడు. తులసి కార్తీక్ని ఎత్తుకొని ఉంటే ముగ్గురు తింటున్నారు. బాబు చాలా అల్లరి అమ్మాయి గారు, కానీ అల్లరి కూడా ముద్దుగానే ఉంది అన్నది నవ్వుతూ తులసి. అవును తులసమ్మా, కార్తీక్ అంతే, వాడికి నచ్చిన వాళ్ళ దగ్గర అల్లరి చేస్తాడు అనుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం ముగిశాక కార్తీక్ని తీసుకొని గదిలోకి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ నిద్రపుచ్చింది కార్తీక్ని. కార్తీక్ నిద్రపోయాడు. కానీ వీడిని నా దగ్గర అంటే కింద పడుకోబెట్టుకోవాలి అనుకుంటూ మరో 2 దుప్పట్లు వేస్తాను అని అలాగే కార్తీక్ని ఎత్తుకొని కబ్బోర్డ్లో నుండి దుప్పట్లు తీసింది. కానీ కింద పరచడానికి తన వల్ల కావడం లేదు, కార్తీక్ చేతుల్లో ఉండేసరికి. అంతలోకి ఇషాన్ వస్తుంటే, సార్, బాబుని కాస్త తీసుకోండి అని ఇషాన్కి ఇచ్చింది. ఇషాన్ బాబుని ఎత్తుకున్నాడు. మొదటిసారి పిల్లవాడిని ఎత్తుకోవడం. నిద్రలో కార్తీక్ ఇషాన్ని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంటే ఇషాన్లో ఏదో తెలియని భావం. అలాగే బాబుని పట్టుకొని ఉండగానే కస్తూరి దుప్పట్లు పరుస్తుంటే, 2 ఎందుకు అని అన్నాడు కస్తూరిని చూస్తూ. బాబు కింద పడుకోవాలి కదా అని అన్నది కస్తూరి. ఏంటి, వీడిని కింద పడుకోబెడతావా అని అన్నాడు సూటిగా. అంటే వాడు బెడ్పై పడుకుంటే దొర్లుతూ కింద పడతాడేమో కదా అని అన్నది కస్తూరి. నువ్వుంటావు కదా అటువైపు అని అన్నాడు సూటిగా ఇషాన్. ఏంటి అన్నది షాక్గా చూస్తూ. అవును, వాడిని మన మధ్యలో పడుకోబెట్టుకుందాం అని అన్నాడు వెంటనే. కస్తూరి సూటిగా చూస్తుంటే కార్తీక్ని బెడ్ మధ్యలో పడుకోబెట్టి, పిల్లలను కింద ఎలా పడుకోబెడతావు అనుకుంటూ తను కూడా బెడ్పై కూర్చొని, నువ్వు వస్తే లైట్ ఆఫ్ చేస్తా అని అన్నాడు ఇషాన్ కస్తూరిని చూస్తూ. కస్తూరి దుప్పట్లు మడతేసి వెళ్ళి కూర్చొని కార్తీక్ తల నివురుతూ ఉంటే ఇషాన్ పడుకొని కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కస్తూరి కూడా పడుకొని కార్తీక్ మీద చెయ్యి వేసి నిద్రలోకి జారుకుంది.
ఇషాన్ కళ్ళు తెరిచి కార్తీక్ని కస్తూరిని చూస్తూ మన బంధం ఇలాగే ఉండాలి ఎప్పుడు, ఇలాగే ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ కస్తూరి చేతిపై చెయ్యి వేసి తను కూడా పడుకున్నాడు హాయిగా. అటువైపు ఫోన్లో చెప్పేది అంతా వింటూ కోపంగా అన్నీ కింద పడేసి అది అది ఏమనుకుంటుంది అసలు, పిల్లాడిని దత్తత తీసుకోవడమే కాక ఎవరో అనాథకు నా ఇషాన్ని తండ్రిని చేస్తుందా, అసలు ఇషాన్కి బుద్ధి లేదు, పూర్తిగా దాని మాయలో పడిపోయాడా, ముందు ఆ కస్తూరి అంత చూడాలి అనుకుంటూ కోపంగా ఆలోచనలో పడిపోయింది శ్వేత. ఉదయం కస్తూరికి మెలకువ వస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ తన చేతి మీద ఇషాన్ చెయ్యి ఉండటం చూస్తూ ఇంకా తన ప్రక్కన కార్తీక్ నిద్రపోతుండటం చూస్తూ దేవుడా, కార్తీక్ని నాకిచ్చావు, అలాగే నా మూడుముళ్ల బంధం కూడా నిలబెట్టమని అడగాలని ఉంది, కానీ జరగని వాటిని ఇవ్వమని నిన్ను అడిగేంత మూర్ఖురాలిని కాదు నేను అనుకుంటూ లేచి స్నానానికి వెళ్ళింది కస్తూరి. కార్తీక్ నిద్ర లేచి తన పక్కన పడుకున్న ఇషాన్ని చూస్తూ ఇషాన్ పైకి ఎక్కి తన చిన్ని చేతులు ఇషాన్ ముఖంపై పెట్టాడు. ఇషాన్కి మెలకువ వచ్చి తనపై కార్తీక్ ఉండటం చూస్తూ చిన్ని చేతులను చూస్తూ నవ్వుతూ పక్కన కూర్చోబెట్టి తనెక్కడా అనుకుంటూ ఉంటే కస్తూరి బాత్రూమ్ నుండి వస్తున్నట్టు డోర్ సౌండ్ వినిపిస్తుంటే చటుక్కున కళ్ళు మూసుకున్నాడు ఇటు తిరిగి. కస్తూరి మెల్లిగా తొంగి చూసి ఇషాన్ సార్ ఇంకా లేవలేదు అనుకుంటూ చీర చుట్టుకొని వచ్చి కార్తీక్ లేచావా నువ్వు అనుకుంటూ తనకి బొమ్మ ఇచ్చి దీంతో ఆడుకో అనుకుంటూ తాను అటు వెళ్ళి చుట్టుకున్న చీరను కట్టుకుంటుంది. ఇషాన్ ఇటు తిరిగి ఉండటం వల్ల అటువైపు కస్తూరి చేస్తున్నదంతా అద్దంలో కనిపిస్తుంది ఇషాన్కి. కానీ కస్తూరి దాన్ని పట్టించుకోలేదు. ఇషాన్ మాత్రం అలాగే పడుకొని కస్తూరిని అద్దంలో చూస్తున్నాడు. కస్తూరి చీర తీసి లంగా జాకెట్తో ఉండి చీర కట్టుకోవడం ఇషాన్ చూస్తూ ఉన్నాడు. కస్తూరి మాత్రం చీరను కట్టుకొని తలకు కట్టిన టవల్ని విప్పి జుట్టును రుద్దుకుంటూ వెంట్రుకలను అటు ఇటు తిప్పుతూ ఉంటే ఇషాన్ కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉన్నాడు కస్తూరిని. కస్తూరి వెంట్రుకలను తుడిచి పక్కనే ఉన్న చిన్న క్లిప్ పెట్టి అద్దం ముందుకు వచ్చి నుదుటిన కుంకుమ పెట్టుకొని కార్తీక్ని ఎత్తుకొని పాలు తాగించడానికి వెళ్ళింది బయటికి. ఇషాన్ కస్తూరి వెళ్ళిన వెంటనే లేచి కూర్చొని అమ్మో, అమ్మాయిలలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది బాబోయ్, వాళ్ళని అసలు ఢీకొట్టలేం అనుకుంటూ అద్దంలో చూసినవి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంటే ఏంటి నేను ఇలా అయిపోతున్నా అని అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు ఇషాన్. కస్తూరి కిందకి వెళ్ళగానే సురేఖ బాబుని తీసుకొని అమ్మా నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టు అనేసరికి కస్తూరి వెళ్ళి దీపం పెట్టి వచ్చి ఇషాన్ కోసం కాఫీ తీసుకుని వెళ్ళింది గదిలోకి. ఇషాన్ బాత్రూంలో ఉండేసరికి కాఫీ కప్ అక్కడే పెట్టి తల దువ్వుకోవడానికి బాల్కనీకి వచ్చి తన జీవితంలో జరిగిన వాటిని గుర్తు తెచ్చుకుంటూ కాలం ఎక్కడ ఉన్నా నన్ను ఎక్కడి వరకు తెచ్చింది అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది తల దువ్వుకుంటూ. ఇషాన్ స్నానం చేసి టవల్తో బయటికి వచ్చి టేబుల్పై ఉన్న టీ కప్ని చూస్తూ బాల్కనీలో నిలబడిన కస్తూరిని చూస్తూ తనకు తెలియకుండానే కస్తూరి దగ్గరికి వెళ్ళి కనిపిస్తూ కనిపించకుండా ఉన్న నడుముని చూస్తూ వెనక నుండి హత్తుకున్నాడు హఠాత్తుగా. అంతే, ఒక్కసారిగా కస్తూరి ఉలిక్కిపడి తనను చుట్టిన చేతుల్ని నెట్టేసి దూరంగా జరిగి చూసింది. ఇషాన్ కోపంగా కస్తూరిని చూస్తూ తను ఎందుకు ఇలా చేశాడో అర్థం కాక సారీ అన్నాడు పక్కకి చూస్తూ కంగారుగా. కస్తూరి మాత్రం కోపంగా చూడండి, నేను ఇక్కడ ఉన్నది కేవలం అగ్రిమెంట్ కోసమే, అంతేకాని మీ భార్యగా కాదు అన్నది కోపంగా గట్టిగా. ఇషాన్కి ఎందుకో కస్తూరి మాటలు చిరాగ్గా అనిపిస్తుంటే కోపంగా కస్తూరిని దగ్గరికి లాక్కొని నేను అగ్రిమెంట్తో వచ్చిన వాళ్ళతో మిస్బిహేవ్ చేయను, ఇలా నా అనుకున్న వాళ్లతోనే, అది కూడా నీతోనే ఇలా చేస్తా, అర్థమైందా అనుకుంటూ కోపంగా కస్తూరి పెదాలను అందుకోబోయాడు. కస్తూరి కంగారుగా ఇషాన్కి దూరంగా జరుగుతూ ఏం చేస్తున్నారు మీరు, బుద్ధి ఉందా అసలు మీకు అని కోపంగా అంటుంటే నువ్వు అగ్రిమెంట్ కోసం ఇక్కడ ఉన్నట్టు అయితే నేను కట్టిన తాళి ఎందుకు వేసుకున్నావు, తీసే అని అన్నాడు సూటిగా ఇషాన్. ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నది కస్తూరి.
అవును, తాళి తీసేయ్. అమ్మ ఇక్కడ లేదు కదా. తీ. నీకేంటి అభ్యంతరం? నువ్వు అగ్రిమెంట్ కోసమే కదా ఇక్కడుంది. మరి తాళి తీసి ఇవ్వు నాకు అని అన్నాడు సూటిగా ఇషాన్. కస్తూరి కంగారుగా చూస్తుంటే, నువ్వు తీయలేవు. ఎందుకంటే నువ్వు నన్ను భర్తగా అంగీకరించావు. నాకు ఏమన్నా అయితే కంగారు పడతావు. కానీ పైకి మాత్రం ఇలా దొంగల నాటకాలు ఆడుతూ ఇలాంటి మాటలు మాట్లాడి నాకు చిరాకు, కోపం తెప్పిస్తావు అని అన్నాడు కోపంగా ఇషాన్. చూడండి అని కస్తూరి అనేలోపే, చూస్తూనే ఉన్నా. అయితే ఏంటి ఇప్పుడు? అయినా నువ్వేం భయపడకు. నీ అనుమతి లేనిదే నేను నిన్ను తాకను. కానీ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేయను. గుర్తుపెట్టుకో బాగా అనుకుంటూ గదిలోకి వెళ్ళాడు కోపంగా ఇషాన్. ఇషాన్ మాటలు ఎలా తీసుకోవాలో అర్థం కాక అలాగే ఉండిపోయింది కస్తూరి. శ్వేత బాగా ఆలోచించి ముందు ఇషాన్ మనసులో కస్తూరిపై ఏ భావం లేకుండా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆఫీస్లో ఒకరిని కస్తూరి గురించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది నీ అసలు భాగోతం అనుకుంటూ ఉంది శ్వేత. కస్తూరి మాత్రం కార్తీక్కి టిఫిన్ తినిపిస్తూ ఉండగానే ఇషాన్ కిందకు వచ్చాడు రెడీ అయ్యి. కస్తూరి మాత్రం ఇషాన్ వైపు చూడలేదు. ఇషాన్ మాత్రం కస్తూరిని చూస్తూ పొగరు బాగా అనుకుంటూ, తులసి టిఫిన్ పెట్టు. ఇక్కడ కొంతమందికి హస్బెండ్ని పట్టించుకోవాలి అని కూడా తెలియదనుకుంటా అని అన్నాడు సూటిగా. ఆ మాటకు కస్తూరి కోపంగా చూస్తుంటే వాట్ అన్నట్టు అంతే కోపంగా చూశాడు మనోడు కూడా. మనం అస్సలు తగ్గేదేలే. తులసి మాత్రం ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటూ, అమ్మాయి గారు బాబుని చూసుకుంటున్నారు కదా ఇషాన్ బాబు అన్నది నవ్వుతూ. బాబుని చూసుకుంటే నన్ను ఎవరు పట్టించుకుంటారు? తనకు తెలీదా నన్ను కూడా పట్టించుకోవాలి అని? అసలే ఇంతకు ముందు అని చెప్పడం ఆపాడు కస్తూరిని చూస్తూ. కస్తూరి టక్కున వెనక్కి తిరిగి ఇషాన్ని కోపంగా చూస్తూ, బుద్ధి లేదా ఈ మనిషికి? అలా ఎలా చెప్తాడు గదిలో జరిగినవి అని అనుకుంటూ ఉంటే, ఇషాన్ కావాలనే, తులసి కొంతమంది ఉంటారు మొగుణ్ణి కనీసం టచ్ కూడా చేయనివ్వకుండా ఉంటారు. మొగుణ్ణి టచ్ చేయనివ్వకుండా అమ్మ ఎలా అవుతారో ఈ పెళ్ళాలు అని అన్నాడు తింటూ కోపంగా ఇషాన్. ఏమంటున్నారు బాబు? అర్థం కావడం లేదు నాకు అన్నది తులసి వెంటనే. అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. తులసి నువ్వు బాబుకి వాటర్ తాగించు అని అన్నాడు ఇషాన్ కస్తూరిని కోపంగా చూస్తూ. తులసి బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. కస్తూరి కోపంగా, మీకు బుద్ధుందా అసలు? ఇక్కడ అవన్నీ ఎలా చెప్తారు అన్నది కోపంగా. ఏవన్నీ అని అన్నాడు ఈశాన్ కస్తూరిని చూస్తూ లోపల నవ్వుకుంటూ. ఏంటో మీకు తెలీదా? తెలీదు నాకు, చెప్పు ఏంటో అవి అని అన్నాడు సూటిగా ఈశాన్. నేనెందుకు చెప్పాలి అని వెళ్ళిపోతూ ఆశ్రమంకి వెళ్ళాలి కదా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేలోపు ఇషాన్ ఫోన్ చెక్ చేస్తూ వెళ్తున్నాడు. కస్తూరి కంగారుగా సార్ అనంది ఇషాన్ని పిలుస్తూ. అప్పుడే బయటికి వస్తున్న సురేఖ ఇటు ఇషాన్లు ఇద్దరు కస్తూరి వైపు చూశారు. సురేఖ కస్తూరిని చూస్తూ సారేంటమ్మా ఏదో ఎంప్లాయ్ లాగా అన్నది డౌట్గా. అంటే అత్తయ్య అది అది అని కస్తూరి నసుకుతుంటే, తను అంతే నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది అలా పిలుస్తూ అని అన్నాడు ఇషాన్ కోపంగా. సురేఖ నవ్వుకుంటూ వెళ్ళింది డైనింగ్ టేబుల్ దగ్గరికి. కస్తూరి ఇషాన్ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి అంటుంటే పద అనుకుంటూ ఇషాన్ అనేసరికి ఇద్దరూ బయటికి వెళ్ళి ఏంటి అన్నాడు సూటిగా ఇషాన్. అంటే ఆశ్రమంకి అన్నది చిన్నగా. అగ్రిమెంట్ వైఫ్లు ఏది చెప్తే అది చెయ్యను నేను. అయినా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావు కదా, మరి బాబుకి ఫాదర్లా నేనెందుకు ఉండాలి అని అన్నాడు సూటిగా ఇషాన్. మీరే కదా అక్కడ చెప్పారు అన్నది చిన్నగా కస్తూరి. అవును, కానీ నువ్వు నన్ను అగ్రిమెంట్ హస్బెండ్గా చూసినప్పుడు నేను కూడా నిన్ను అలాగే చూడాలి కదా అని అన్నాడు పక్కకి చూస్తూ ఇషాన్. ప్లీజ్ సార్ ఆశ్రమంకి నాతో పాటు వచ్చి సైన్ చేయండి అన్నది ఇషాన్ కళ్ళల్లోకి చూస్తూ కస్తూరి. అయితే నాకు గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు అని అన్నాడు ఇషాన్. గిఫ్ట్ ఇచ్చేంత రేంజ్ నాది కాదు సార్ అని అన్నది చిన్నగా. సమయం వచ్చినప్పుడు అడుగుతా, గిఫ్ట్ ఇస్తానంటేనే వస్తా అని అన్నాడు నవ్వుతూ ఇషాన్. సరే సార్ మీరు రావాలి అంతే అన్నది కస్తూరి.
కస్తూరిని చూస్తూ భలే ఇరుక్కున్నావు నువ్వు అనుకుంటూ వస్తా రెడీ అవ్వు అని అన్నాడు ఇషాన్. హా, బాబుకి స్నానం చేయిస్తా అని కస్తూరి వెళ్తున్న కస్తూరిని చూస్తూ, నిన్ను నా భార్యగా ఇక్కడే నా మనసులో ముద్రించుకున్నానే, ఎలా వదులుతాను చెప్పు, ఇక్కడే ఇలాగే నా భార్యగా పర్మినెంట్గా లాక్ చేసేస్తా, చూస్తూ ఉండు, నువ్వు నన్ను వద్దు అనుకున్నా సరే అనుకుంటూ నవ్వుతూ ఉన్నాడు ఇషాన్. శ్వేత కస్తూరి గురించి అన్నీ తెలుసుకొని, ఏంటి దీని లైఫ్లో ఒక్కటి కూడా నాకు పనికొచ్చే న్యూస్ అసలు లేదేంటి అనుకుంటూ, దాని లైఫ్లో లేకుంటే ఏంటి, నేను యాడ్ చేసేస్తా అనుకుంటూ ఆలోచిస్తూ, గిరి ద్వారా కస్తూరిని లాక్ చేయొచ్చు, కాదు నా గ్రిప్లో పెట్టుకోవచ్చు, పెట్టుకుంటాను కూడా, కానీ దాన్ని నా గ్రిప్లో పెట్టుకున్నా ఇషాన్ మనసులో దాని పట్ల ఉన్న భావం ప్రేమగా మారితే అని అనుకుంటూ, అలా జరగకూడదు అంటే దాని క్యారెక్టర్ని బ్యాడ్ చెయ్యాలి నేను, దీన్ని మెల్లిమెల్లిగా అమలు చేస్తే సరిపోతుంది, ఈలోపు ఇషాన్ వాళ్ళ అమ్మతో సైన్ తీసుకుంటే ఇంక నాకు ఏ అడ్డు ఉండదు అనుకుంటూ, కస్తూరి క్యారెక్టర్ని బ్యాడ్ చెయ్యాలి అంటే పక్కాగా ప్లానింగ్ కావాలి అనుకుంటూ ఆలోచిస్తూ, కస్తూరి నువ్వు నీ ప్లాన్లో ఉంటే నేను నిన్ను నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసే పనిలో ఉంటాను, చూస్తూ ఉండు అనుకుంటూ కోపంగా వెళ్ళింది శ్వేత అక్కడి నుండి. శ్వేత ప్లానింగ్ మళ్ళీ కస్తూరి జీవితంలో చీకట్లను నింపుతుందా? ఇషాన్ శ్వేత మాయలో మళ్ళీ పడి కస్తూరిని దూరం చేసుకుంటాడా అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.